ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు కుజగ్రహం నీచపడబోతున్నాడు ఏప్రిల్ 3వ తేదీ నుంచి. అయితే ఇది చాలామంది నన్ను అడగడం జరిగింది, ఏమంటే కుజుడు మిథునంలో ఉన్నప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని చెప్పారు. యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే జరిగాయి. మరి కర్కాటకంలో నీచ పొందుతున్నాడు కదా, నీచ స్థానంలోకి కుజుడు వెళ్తున్నప్పుడు దాదాపుగా ఎప్పుడైతే 45-50 రోజులు ఉంటాడు, కానీ ఈసారి ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటున్నాడు కుజుడు. అక్కడ దాదాపుగా 2 నెలలకు దగ్గరలో ఉంటున్నాడు, 2 నెలలు అటు ఇటుగా. అయితే ఇక్కడ ఈ కుజుడు మరి కర్కాటకంలో నీచంలో ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి, లగ్నాలు తెలియని వారు రాసి చూసుకోండి, ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలు కూడా ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మేషలగ్నం వారి కనుక చూసుకుంటే లగ్నాధిపతి కుజుడు 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. సహజంగా లగ్నాధిపతి అంటే జీవుడు 4 గంట వాహనాలు, 4 గంట గృహాలు, 4 గంట పొలాలు, కాబట్టి విద్య. వీళ్ళు దాదాపుగా ఒక 2 నెలల వరకు కూడా ఈ కుజుడు అక్కడ ఉన్నందుకు 4వ స్థానంలో విద్యార్థుల విద్యా విషయంలోని, ప్రాపర్టీస్ మీద బిజినెస్ చేసేటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగాల వారు కావచ్చు, కన్స్ట్రక్షన్, లేనట్లయితే మిషనరీస్, కుజుడు ముఖ్యంగా మిషనరీస్ కారకుడు, వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ ఈ కుజుడు ఇక్కడ ఉన్నంత 2 నెలల కాలం అలాగే ఉంటుందా అంటే కాదు. ఎందుకంటే దీనికి నీచభంగ రాజయోగం అని ఉంటుంది. అంటే నెలలో ఒక 8 రోజుల పాటు ఇది అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు మేషంలో చంద్రుడు సంచరించేటప్పుడు. అంటే మీకు క్యాలెండర్లో కనుక తీసుకున్నట్లయితే మీకు కనబడుతుంది ఏంటి, చంద్రుడు ఈరోజు ఏ నక్షత్రము అని. అశ్విని భరణి కృత్తిక 1వ పాదం ఉన్నప్పుడు, అలాగే ఈ యొక్క కుజుడు 4వ స్థానంలో, అంటే మీ లగ్నం నుంచి 4వ స్థానంలో, అంటే కుజుడు ఉండే ప్లేస్లోనే 4వ స్థానంలో విద్యా, భూములు కదా. ఈ రోజుల్లో మళ్ళీ భూములకు సంబంధించిన కొనుక్కుంటే ఏం కాదు. ఎప్పుడు అది పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష. అదేవిధంగా తులారాశిలో చంద్రుడు ఉన్నప్పుడు, అంటే 4వ స్థానాన్ని నీచబడ్డ కుజుడు చూస్తున్నాడు, కానీ అదే 4వ స్థానం మీద చంద్రుడి నుండి కుజుడు చూస్తున్నప్పుడు 4-7 భావాలకు పాజిటివ్నెస్ ఇస్తాడు. అంటే ఏంటి, ఆ టైంలో కొంచెం వివాహ విషయాలు కావచ్చు, భూ సంబంధించినవి కావచ్చు. అంటే ఏ నక్షత్రాలు అవి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు చిత్త 3-4 పాదాలు, స్వాతి, విశాఖ 1వ పాదంలో ఉన్నప్పుడు చంద్రుడు అండి, గుర్తుపెట్టుకోండి. ఇలాగే ఈ 2 నెలల వ్యవధిలో 2 రోజులుగా, 2.5 రోజులుగా తీసుకుంటే నెలకు 10 రోజులు, 8 నుంచి 10 రోజులు, అలా 2 నెలల నుంచి ఒక 20 రోజుల పాటు ఒక పాజిటివ్ ఫలితం కూడా ఇస్తుంది. మరలా ఎప్పుడు అంటే ఈయన కుంభంలో ఉన్నప్పుడు, ఎందుకంటే సప్తమ దృష్టి కంటే అష్టమ దృష్టి చాలా ఎక్కువ కుజుడికి. కాబట్టి కుంభరాశిలో ప్రధానంగా ధనిష్ట, శతభిషము, పూర్వభాద్ర 1వ పాదంలో ఉన్నప్పుడు, అంటే ఈ మేషంలో చంద్రుడు ఉన్నప్పుడు, కర్కాటకంలో చంద్రుడు ఉన్నప్పుడు, తులలో ఉన్నప్పుడు, మకరంలో కూడా కొంత పని చేస్తాడు, బట్ కుంభంలో ఎక్కువగా పనిచేస్తాడు. కాబట్టి ఈ రాశుల్లో చంద్రుడు ఉన్నప్పుడు మీ మేషం వారికి ఇప్పటివరకు ఏదైతే మనం ఈ ల్యాండ్స్, ఈ కన్స్ట్రక్షన్స్, ఈ చదువు విషయంలోని, తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పామో, ఈ టైంలో ఈ పనుల మీద కలిసి కూడా వస్తుంది. సో మనం ఏంటి, ఎంతసేపు ఒక ప్లానెట్ ఇబ్బందిస్తుందనే కాదు, ఈ విషయాల్లో ఈ డేస్లో కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక 2 నెలల పాటు దాదాపుగా మీరు ఏప్రిల్ 3వ తేదీ నుంచి చూసుకోండి. అలాగే ఈ కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు కొన్నిసార్లు మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. ఏమిటది, లగ్నాధిపతి చర్రాసుల్లోకి వెళ్తున్నందుకు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలింపజేస్తాడు మేషం వారికి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు, 12వ స్థానంలో అధిక గ్రహాలు, షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటి కాంబినేషన్ కూడా ఒకటి వచ్చి వెళ్తుంది మీకు. సో అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి దీనివల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలతో మనం ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ముఖ్యంగా కుంకుమ లేదా ఎర్రటి పుష్పాలతో దేవత ఆరాధన చేయడం,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం ఇవి ఎక్కువగా చేస్తుండాలి. అలాగే మీరు ఎక్కువగా సూర్య అనుగ్రహం, సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ రాయరు, రాసిన మిస్ అవుతుంది. వాళ్ళ మరి మీ యొక్క పరిస్థితి ఏమిటి? జన్మజాతకం లేదండి, లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, మేము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇలాంటప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే యూనివర్సల్గా న్యాచురల్గా గ్రహం ఏ స్థానంలో అయితే నీచబడిందో ఆ విషయం మీదే జాగ్రత్త పడాలని చెప్తుంది. అంటే చతుర్థ స్థానము, న్యాచురల్గా 4th హౌస్. ఈ న్యాచురల్ 4th హౌస్లోకి ఎప్పుడైతే కుజుడు జలరాశుల్లో ఉన్నాడో యూనివర్సల్గా కూడా జరిగే విషయాలు ఏమిటి? జల ప్రళయాలు రావడం, జల సంబంధం, మంచి ఎండాకాలంలో విపరీతమైన వర్షం పడడం, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది పర్టికులర్గా. సో ఇటువంటి సంఘటనలు. అలాగే న్యాచురల్గానే భూములకు సంబంధించిన విషయంలో సడన్ ఫ్లక్చువేషన్స్. కుజుడు ఆర్మీకి పోలీసుకి కారకుడు. ఆర్మీ, పోలీసు ఇట్లాంటి వాటిల్లో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ సర్వీసెస్ ఏదైనా, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఏదైనా సరే బార్డర్స్లో ఉండేటువంటి వారు. అలాగే కుజుడు ఉద్రేకత కారకుడు, కోపానికి కారకుడు, గొడవకు కారకుడు. ఆ గొడవ స్వభావాన్ని ఇస్తూ ఉంటాడు. కాకపోతే మనకు లక్కీ ఏంటంటే ఇది వచ్చేటువంటిది కుజుడు మారినప్పటికీ క్రోధినామ సంవత్సరం అయిపోతుంది, విశ్వవసునామ సంవత్సరం వస్తుంది. కాబట్టి అక్కడ మనం పెద్దగా భయపడాల్సిన పని, ఎందుకంటే సంవత్సరానికి అధిపతి అయినటువంటి వ్యక్తి దాని ఫలితాలు కూడా ఇస్తుంటాడు కాబట్టి అదొకటి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుజ ప్రభావం మీకు పూర్తిగా తగ్గాలి అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు గోవులకు క్యారెట్స్ తినిపించడము, మరియు అదేవిధంగా ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, లేదా నరసింహస్వామి ఆరాధన చేయడం ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇంకొక విషయం చెప్తాను నేను మీకు. చాలామంది ఈ సంవత్సరమైనా బాగుంటుందా, నెక్స్ట్ సంవత్సరమైనా బాగుంటుందా అని ఎదురు చూస్తుంటారు. ఆశగా ఎదురు చూడడం అనేటువంటిది మనం ఖచ్చితంగా చేయాలి, ఆశతోనే బతకాలి. కాకపోతే మనం కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏంటంటే నెగటివ్ని ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం. ఆ నెగటివ్ని థింక్ చేయడమే మీకు నెగటివ్స్ ఎక్కువ జరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా మన దగ్గర ఉన్నటువంటి పాజిటివ్స్ని పూర్తిగా మర్చిపోతాం. మనకెంత శక్తి ఉంది, మనకెంత క్రియేటివిటీ ఉంది, మనం ఎంత చక్కగా చేయగలుగుతాము ఏదైనా ఒక పనిని. మనకు ఉన్నటువంటి బలగం ఏమిటంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఒక స్త్రీకి ఫ్రెండ్స్ కావచ్చు, ఆ బలగాన్ని మర్చిపోతారు. వాళ్ళకుండే తెలివితేటలు మర్చిపోతారు. ఎంతసేపు ఏదైనా ఒక కోరిక అనుకొని అది జరగట్లేదనే బాధలో మీరు లైఫ్ జర్నీ చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను. కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కానీ ఇంకోటి ఏదో ఆస్తి కొనలేకపోతున్నాను బాధలు బతుకుతూ ఉంటాడు. ఆల్రెడీ 2-3 బిల్డింగ్లు ఉంటాయి వ్యక్తికి. అరే ఇంకో ప్రాపర్టీ కొందాం అనుకున్నా కొనలేకపోయాను, నాకు ఆయన ఆ రేటుకి ఇస్తాడనుకుంటే ఇవ్వలేదు, నేను కొనలేకపోతాను ఏడుస్తాడు కానీ, అంటే బాధపడుతుంటారు కానీ ఉన్న ప్రాపర్టీని అనుభవించారు. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగంలో సరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనిషి మారాలని చూస్తాడు, మారాలి కూడా, ఎదగాలి కూడా. కాకపోతే అందులోకి వెళ్ళలేకపోతున్నాను, ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి బాధతో బతుకుతుంటాడు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉండదు. వ్యాపారం కూడా అంతే, వ్యాపారం కావచ్చు, ఎనీథింగ్. ఎందుకు ఈ మాట మీకు పర్టికులర్గా చెప్తున్నానంటే మన సెల్స్కి, మన బాడీలో ఉండే ప్రతి సెల్కి విశ్వంతో సంబంధం ఉంటుంది. బ్రహ్మాండం, పిండాండం అంటారు. మన సెల్స్ ఎప్పుడు హ్యాపీగా ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా విశ్వంతో ఆ కనెక్టివిటీస్ బాగా పెరుగుతాయి. మీరు అనుకున్న సంకల్పం నెరవేర్చుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే బాధలో ఏది అవ్వట్లేదు, ఇది జరగట్లేదు, అది ఫలానా జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో మీ సెల్స్కి అది కనెక్టివిటీ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను కోరుకోవద్దని చెప్పట్లేదు, మీరు ఏది ప్రయత్నం చేయొద్దని చెప్పట్లేదు. చేయండి, కానీ ఉన్నదాన్ని కూడా ఆస్వాదిస్తూ చేయండి, హ్యాపీ మూడ్తో చేయండి. ఈ విశ్వం మొత్తం పరమేశ్వరుడు అనేటువంటి భావంతో మీరు ఎక్కడా కూడా, అంటే మనకి భగవద్గీతలో ఒక విషయం ఉంది, ఫలాపేక్షరహితంగా, అంటే ఏమీ ఆశించకుండా ఎంతో ప్రేమతో మీరు కనుక అమ్మవారిని కావచ్చు, ఆ పరమేశ్వరుని కావచ్చు మీరు కనుక చెయ్యగలిగితే 100% దాని యొక్క రిజల్ట్ వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ చాలామంది ఏంటంటే నేను పలానా పూజ చేస్తున్నాను, పలానా హోమం చేశాను, పలానా యజ్ఞం చేశాను, నాకు రిజల్ట్ రాలేదు. ఎందుకంటే మీ ఇంటెన్షనే రిజల్ట్ రావాలనేటువంటి భావంతో చేస్తున్నాం.
రిజల్ట్ రావాలనే భావంతో చేసేటప్పుడు ఏమవుద్దంటే ఫలాపేక్షం ఉంది అక్కడ. మీకు ఫలాపేక్షంతో ఉన్నప్పుడు భగవంతుడు స్వీకరించడు. మరి ఏమిటంటే ఎవరికి చెప్పుకోవాలి? సంకల్పం చెప్పుకోవాలి కదండి. అంటే చెప్పుకోండి. ఏం చెప్పుకుంటారంటే నీ యొక్క ప్రీత్యర్థం, నీ ప్రీతి కోసం చేస్తున్నాను అని అనుకోండి. నిన్నే నమ్ముకున్నాను, నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను ముందుకు సాగుతున్నాను. ఎంతో గర్వంగా, అంటే ఇన్సెన్స్ గర్వం అంటే ఆ గర్వం కాదు, నువ్వు ఉన్నావు, నాలో ఉన్నావు. మనకు లలిత సహస్రనామం చెప్తుంది ప్రతిదీ కూడా. ఎట్లాగా అమ్మవారు లోపల ఎలా తిరుగుతుంది. తటిల్లతా సమర్చిష్య చక్రోపరి సంస్థిత అంటే 6 చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతుంది. సహస్రారాంబుజారుడ సుధా సారాభివర్షిణి. సహస్రారంలో కూర్చొని ఎలా ఉంది అమ్మవారు? ఎక్కడో లేదు, మనలోనే ఉంది అమ్మవారు. మనం చేసే ప్రతిదీ గమనిస్తుంది, మనం చేసే ప్రతిదీ వింటుంది, మనం చేసే ప్రతిదీ అంటే మనలో ఉండి మనది ప్రతిదీ గమనిస్తుంది అన్నప్పుడు మీరు చేసే ప్రతి పనిని యజ్ఞంగాను భావిస్తూ మీరు ఎప్పుడైతే 100% ఎఫర్ట్ పెడుతూ మనస్ఫూర్తిగా దేవుడికి సమర్పిస్తున్నట్టుగా మీరు కనుక ఏ పనైనా చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. ఆ లలితాంబిక అమ్మవారికి అనుగ్రహం మీ అందరికీ మరీ పరిపూర్ణంగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో జరగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.